గైస్, వెల్కమ్ టు ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాము. ఇవాళ ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక లైక్ చేసి వీడియో చుట్టూ మీద మొదలు పెట్టండి. అలాగే కొత్తగా ఎవరైనా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇవాళ మార్నింగ్ నుంచి అసలు లైవ్లో అయితే చాలా బోరింగ్ అనమాట. ఏం లేదు, ఒక చిన్న టాస్క్ పెట్టేసి వదిలేసారు. అలాగే మార్నింగ్ నుంచి అదే బోరింగ్, అవే మాటలు అవే జరుగుతూ ఉన్నాయి అనమాట. మొత్తానికి ఎపిసోడ్లో కొద్దిగా కాదు బీభత్సంగా నవ్వించారని అనాలి. మేమైతే మామూలుగా నవ్వలేదు. ఇంకా లైవ్ యాక్చువల్గా అసలు ఇంకా స్టార్ట్ అవ్వలేదు, అది మనం జరగలేదు. హైలైట్స్ వచ్చేసరికేమో #NSP నుండి పీని సపరేట్ చేయడానికి, వేరు చేయడానికి ప్రయత్నిస్తున్న విష్ణు, మొత్తానికి సైడ్ ట్రాక్ చేయాలి విష్ణు పృథ్వీని అని గట్టి ప్రయత్నమే చేస్తుంది విష్ణు. సో విష్ణుకి ఫస్ట్ నుంచి కూడా తన మీద ఒక మంచి ఒపీనియన్, కొద్దిగా పొసెసివ్నెస్, తనంటే ఇష్టం. సో పనిలో పనిగా ఒక స్ట్రాటజీ ఏమైనా ఇంప్లిమెంట్ చేస్తుందా విష్ణు? అండర్ రేటెడ్గా, చాలా స్పై లాగా మొత్తానికి మాయ చేసి బయటికి లాగాలని పడేస్తుందా? సోనియా నుండి, నిఖిల్ నుండి ఈ వ్యక్తిని బయటికి లాగేయాలి అన్న తగ్గట్టుగానే పావులు కదుపుతున్నట్టు అనిపించింది. అంత తెలివి ఉందంటారా? ఉంటుంది, అమ్మో తక్కువేం కాదు. కానీ అందులో పడతాడా లేదా అనేది డౌట్. సో కొంత ఏదో డిబేట్ అని అనిపించింది. అంటే గోల్డ్ బ్యాంగిల్ చూసిన తర్వాత కొద్దిగా ఏమైనా అట్రాక్ట్ అయ్యాడు, కానీ మైండ్ లో అంత ఈజీగా అయితే రాడు బయటికి, నో డౌట్. బయటకు వస్తే మళ్ళీ దాని పరిస్థితి ఎలా ఉంటుందో బాగా తెలుసు. కానీ విష్ణు మాత్రం విశ్వ ప్రయత్నమే చేస్తుంది అనమాట. చూద్దాం మరి ఈ సైడ్ ట్రాక్ ఎంతవరకు సక్సెస్ అయ్యింది అన్నది చూడాలి. అనుమానం ఎవరి దాకా వెళ్ళింది, ఈ లోపల ఎక్కడ వెళ్ళింది? సోనియా దాకా వెళ్ళింది. ఓకే, అదే ఇప్పుడు అనుమానం వచ్చి నాకు భయం వేస్తుంది పృథ్వీని చూస్తుంటే అన్న దాకా వెళ్ళింది కదా. మరి ఇక్కడేమో సోనియానేమో పృథ్వీని చూసి జాలి పడుతుంటే, అక్కడేమో విష్ణుని చూసి వాళ్ళ ఫ్రెండ్స్ భయపడుతున్నారు. ఈ అమ్మాయి చాలా సీరియస్ గా జెన్యూన్ గా ఉంటే ఆ అబ్బాయి ఇది అలా లేడు, గేమ్ ఆడుతున్నాడు ఏమో నప్పి. నాకేం అర్థం కాదు, విష్ణువే గేమ్ ఆడతావు నేను అనుకుంటున్నాడు. అలా అంత ఈజీగా పృథ్వీ ఏం పడడు, నో డౌట్. కానీ మొత్తానికి బిగ్ బాస్ కి అయితే మంచి బీజిఎం వేయడానికి ఒక ట్రాక్ అయితే దొరికినట్టుగా అనిపించింది అనమాట. కానీ ఈ ట్రాక్ లో చాలా స్ట్రాటజీ ఉందేమో అనిపించింది నాకు. ఇక నెక్స్ట్ గోల్డ్, మణికంఠ బంగారం. ఈ మణికంఠని గోల్డ్ చీప్ చేయబోతుందా అని థాట్ వచ్చింది నాకు. ఈ బంగారపు గాజు మణికంఠని చీప్ ఏమైనా చేయబోతుందా, చేసే అవకాశం ఏమైనా ఉందా, ఏమో ఉండొచ్చేమో అనిపించింది నాకు. మొత్తానికి ఈ బ్యాంగిల్ తీసుకోవడానికి చాలా 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 ఆలోచించాడు. అందరికన్నా ఎక్కువ ఆలోచించింది మణికంఠ అని. నబిల్ కూడా రాయేశాడు ఏమని, ఏమోరా బ్యాంగిల్ తీసుకుంటే 5 వారాలు లేచి కూర్చున్నాడు, 5 వారాలు నిజమేనా అని చెప్పేసి. అట్లా దాని నుంచి ఏమొస్తుందా అని అంత విధంగా కొంతమంది బాగా టెంప్ట్ అయినా మణికంఠ మాత్రం కరెక్ట్గా మొత్తాన్ని తీసేసుకున్నాడు. నిఖిల్ టీం నుంచి బయటికి రావడానికి ఇటు పక్కన స్వాప్ చేయాలని షాక్ ఇచ్చాడు. ఓం ఆదిత్యని తీసుకొచ్చాడు. గుడ్ డెసిషన్, స్మార్ట్ డెసిషన్, నో డౌట్. ఇక తర్వాత వీళ్ళు కొంచెం మ్యానిపులేట్ చేశారు సారా. అరే నువ్వు మంచి వాళ్ళని, మళ్ళీ నువ్వు అక్కడ వెళ్ళావు, నీ ప్రెజెన్స్ అక్కడ ఉండాలంటే అక్కడ మంచి వాళ్ళు ఇటు రావాలరా అని వాళ్ళు కొంచెం మ్యానిపులేట్ చేశారు. నాకు ఆయన నిజంగా అనిపించింది మ్యానిపులేట్ అయిపోతాడేమో. చాలా తెలివిగలడు, చాలా తెలివిగా ఆలోచిస్తాడు. ఎంత తెలివిగా ఆలోచిస్తాడంటే తన టీం గురించి కన్నా కూడా ఎవరిని తీసేయాలి వాళ్ళ టీంలో నుంచి అని అంటే నబీల్ని తీసేయడానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా సిద్ధంగా లేడు. ఎందుకు సిద్ధంగా లేడు? వైల్డ్ కార్డ్ ని ఆపుతాడు. ఇక నెక్స్ట్ అసలైన కథ ఇమిటేషన్ అనమాట. బాగుంది, అన్ని హైలైట్. నబీల్ తాట తీశాడు పాప ఓమాదిత్య అని. కానీ అందరూ NSP లాగా ఇమిటేట్ చేయడానికి పోటీ పడ్డారు. మొత్తం సోనియా, నిఖిల్, పృథ్వీని ఇమిటేట్ చేయడానికి మాత్రం ఇరగదీశారని చెప్పాలి. ఇక పృథ్వీని మణికంఠ బాగా చేశాడు. ముఖ్యంగా ఓమాదిత్య అయితే నబీల్ మాత్రం మామూలుగా కాదు, 24 ఆన్ ద డ్యూటీ ఉన్నాడు చివరి దాకా. కూర్చున్నా, స్టేజ్ లేకపోయినా, కింద కూర్చున్నా, పైన కూర్చున్నా, వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తారా, మధ్యలో వెళ్తా. కానీ ఆదిత్య గారు కూడా చాలా స్పోర్టివ్ గా తీసుకున్నారు. స్ప్రే రాయటం ఒకటి, ఇలా తల మీద పెట్టుకోవడం ఒకటి, కానీ వాయిస్ ఓవర్ కరెక్ట్ గా అనిపించింది. వాయిస్ ఓవర్ బాగా ఇచ్చాడు. వాయిస్ ఓవర్ ఎక్స్ప్రెషన్స్ మాత్రం సూపర్. ఇక NSP మన నిఖిల్, సోనియా అను తర్వాత పృథ్వీ. ముఖ్యంగా సోనియా హక్ చేసుకోవడం, అందరిని లాక్కోవడం, దగ్గర పెట్టుకోవడం, చిన్నోడు పెద్దోడు. కిరాక్ సీత అయితే ఒక రేంజ్ లో ఆడుకుందని చెప్పాలి. కిరాక్ సీత ఎంత కక్ష ఇన్ని రోజులు ఏదైతే చెప్పాలనుకున్నదో, ఏదైతే చూపించాలనుకున్నదో అదంతా కూడా బయట కక్కేసింది అనిపించింది నాకైతే. అంటే నాకు ఎలా అనిపించింది అంటే వాళ్ళ ముగ్గురిని కూర్చోబెట్టి మీరు చేస్తారు అదే చూపించినట్టుంది. కానీ లాస్ట్ సోనియాకి ఏమర్థమైంది, ఓహో అందరూ మా ముగ్గురు మీదే పడుతున్నారు
అందరూ మా ముగ్గురినే ఆలోచిస్తున్నారు. అది నాకు చాలా అనిపించింది. ఎక్కడ చూసినా సోనియా, పృథ్వీ, నిఖిల్ ఇదే అని అంటున్నారని ఆ అమ్మాయి అనుకుంటుంది. అవును కరెక్టే, తప్పే ఉంది. నేను కూడా అంటున్నాను, బిగ్ బాస్ లో సీజన్ లో ప్రస్తుతానికి ముగ్గురు హాట్ ఫేవరేట్స్. ఈ నెల రోజుల్లోనే చాలా ఎక్కువ మనం మాట్లాడుకుంటుంది. అది నెగిటివా పాజిటివా ట్రోలింగా ఏదైనా కానీ కామెంట్ బాక్స్ లో కానీ ఎక్కడైనా సరే ముగ్గురు గురించి మాట్లాడుకుంటున్నారా లేదా? మరి ఇంకేంటి తప్పే ఉంది దానిలో. సూపర్ అసలు అది. ఆ అమ్మాయి ఆలోచించడం నేను అనుకున్నాను సోనియా వీళ్ళు ఇంత యాక్టింగ్ చూసి ఎక్కడో చోట రేజ్ అవుతుంది, ఏం మరి ఇంత ఓవర్ చేస్తున్నారు ఏంది వీళ్ళు అని అనుకుంటది. పాజిటివ్ గానే కానీ కొంత నిఖిల్ కొంత తడబడ్డాడు. నిఖిల్ అబ్జర్వ్ చేశాడు. నిఖిల్ కొద్దిగా తట్టుకోలేకపోయాడు, లేచాడు. వేరే క్యారెక్టర్ వేసుకుని దబదబదో పైకి వేస్తున్నాడు. ఎందుకు అది ఆపడానికి అనిపించింది నాకు మధ్య మధ్యలో. కానీ చాలా బాగా చేశారు. మొత్తానికి కంప్లీట్ రివ్యూ ఇచ్చేసారు వాళ్ళ ముగ్గురికి. అవును వాళ్ళ ముగ్గురికి ఇచ్చారు. మిగతా విష్ణుకి పృథ్వీకి ఇచ్చారు నవ్వుతా ఇచ్చేసుకోవడానికి. అలాగే విష్ణుది కూడా బ్రహ్మాండంగా ఉంది. కానీ విష్ణు కూర్చొని ఫుల్ ఎంజాయ్ చేసింది అనమాట. అక్కడ నవ్వుకుంటా ఇచ్చేసుకుంటా ఈ మధ్యలో ఆదిత్య గారిని చూసుకుంటా నబీల్ని. మణికంఠనేమో ప్రేరణ బోయగా తీసింది అమ్మాయి. బాగా చేసింది. అమ్మాయి కూడా చాలా బాగా అందరిలో కూడా బాగా చేసింది. ఎవరంటే ప్రేరణ, అట్లాగే మణికంఠ కూడా పృథ్వీని బాగా నరాలు వస్తాయి అగ్రెషన్ మోషన్ అంటాడు, తాడ తీశాడు అసలు. అలా చేశాడు. ఇంకొకళ్ళు ఎవరు నబీల్ బాగా చేశాడు. ఫస్ట్ నబీల్, మిగతా వాళ్ళందరూ తర్వాత. కానీ సీత కూడా బాగానే చేసింది. సోనియా ప్లేస్ లో సీత చేయడం కానీ. నైనికానేమో మన లక్ష్మి నడక మాత్రం తాడ తీసి పెట్టింది. అదే రెండు జరిగిపోయిన అమ్మాయి ఎప్పుడు పరిగెత్తిందా నేను ఆలోచించుకుంటున్నా, ఇలా ఎప్పుడు జరిగిందా అని చెప్పేసి. మొత్తానికి నవ్వించారు, కడుపుబ్బ నవ్వించారు. వీళ్ళల్లో యాక్టింగ్ స్కిల్స్ చాలా బాగున్నాయి. నిఖిల్ యాక్టింగ్ బాగుంటది, నిఖిల్ బాగా చేస్తాడు. పృథ్వీ కూడా అసలు బాగా ఎంజాయ్ చేశాడు. పృథ్వీ ఎక్కలేదు కానీ ఫుల్ ఎంజాయ్ చేశాడు. పృథ్వీలో కాన్ఫిడెన్స్ కనపడుతుంది. పృథ్వీ ఎంజాయ్ చేస్తున్నాడు ఆటని. ఫస్ట్ లో ఉన్న పృథ్వీ వేరు, ఇప్పుడున్న పృథ్వీ వేరు. ఇప్పుడు అందరితో మాట్లాడుతున్నాడు, కూర్చుంటున్నాడు, సైడ్ ట్రాక్ నడిపిస్తున్నాడు, అందరు మాటలు వింటున్నాడు, చాలా తెలివిగా ఆడుతున్నాడు, జోష్గా ఆడుతున్నాడు, కాన్ఫిడెన్స్ గా ఉంటున్నాడు. చూడాలి అది ఎంత. నాకు ఒక విషయం నచ్చింది పృథ్వీలో. ఎందుకనంటే ఇప్పుడు వాళ్ళ ముగ్గురు ఒకేలా ఒక టీమ్ లా ఉంటారు. ఆ టీమ్ లో ఉన్నంతసేపు వాళ్ళ ముగ్గురు ఎలా ఆలోచిస్తారో అదే మిగతా వాళ్ళిద్దరు ఎలా ఆలోచిస్తారో పృథ్వీ కూడా అలాగే ఆలోచిస్తారు. వాళ్ళకి సపోర్టివ్ గా మాట్లాడతాడు, బాగానే ఉంటాడు. కానీ పక్కకు వచ్చిన తర్వాత వాళ్ళతో వీళ్ళతో మొహం మార్చుకొని ఉండటము, వాళ్ళతో వీళ్ళతో మాట్లాడకుండా ఉండటము అస్సలు చేయడు. ఎక్కడ వరకు కాన్వర్సేషన్ ఉంటుందో అక్కడ కంప్లీట్ చేసి అక్కడ వదిలేసి వచ్చేస్తాడు. ఎట్లా అయితే ఇటుపక్క కొంతమంది వైపు వెళ్తలేదు, అలానే ఇక్కడ సోనియా గాని వీళ్ళు గాని నిఖిల్ వెళ్తుంటాడు, పృథ్వీ వెళ్తుంటాడు. కానీ సోనియా డిస్ట్రిక్ట్ అయిపోతుంది అక్కడికి. అలా అవ్వకూడదు. అట్లా ఇంటి పక్క కిరాక్ సీత గానీ లేదా కొంతమంది నబీల్ గానీ వీళ్ళు కూడా రిస్ట్రిక్ట్ అయిపోతున్నారు. అలా వెళ్ళకూడదు. ప్రస్తుతం విష్ణు కూడా ఏం రావట్లేదు. మా అయితే విష్ణుతో పృథ్వీతో మాట్లాడుతున్నాను. అలా కాదు. ఆట అంటే మిగతా టైంలో మిగతాలానే ఉండాలి, అందరితో కలిసి ఉండాలి. సో అది ఇంకోటి ఏంటంటే 24/7 గేమ్ లా ఆలోచిస్తూ మాట్లాడకూడదు. గేమ్ వరకే అవన్నీ, తర్వాత మామూలుగా ఉండాలి అంతే తప్ప మాటల్లో కూడా ఒక తెలివి ఏదో పెద్ద ఎత్తులు వేసుకుంటూ పై ఎత్తులు వేసుకుంటూ ఆలోచించుకుంటూ మాట్లాడకూడదు. అది మనకు అర్థమైపోతూ ఉంటుంది. అది న్యాచురాలిటీ ఉండదు అసలు. అది హౌస్ హార్మోన్ పాడు చేస్తుంది, మన ఆట దీన్ని కూడా ఇబ్బంది పెట్టింది. ఇప్పుడు మీరు 2-3 చూడండి, మణికంఠ జోక్స్ చేస్తున్నాడు, కామెడీ చేస్తున్నాడు, ఇవన్నీ విరగదీశాడు. సో ఇవన్నీ చూస్తాం ఆడియన్స్కి ఎలా ఉంటాయి, ఈ అబ్బాయి నవ్వుతున్నాడు రా, ఈ అమ్మాయి చేస్తున్నాడు. అలానే సోనియా కూడా నవ్వుతూ ఉన్నా, అందరితో కలిసి ఉంటున్నా, అమ్మాయ సోనియా అందరితో బాగుంటుంది అని ఒక మంచి ఫీలింగ్ వస్తుంది. ఇప్పుడు సోనియాని అభిమానించే వాళ్ళు కూడా అలా ఉంటే అట్రాక్ట్ అవుతుంటారు. సోనియాని విభేదించే వాళ్ళు కూడా ఎస్ బాగుంది, ఇది ఈ అమ్మాయి బాగుంది అనిపిస్తుంది. అంతే తప్ప 24/7 ఆన్లో ఉండకూడదు, గేమ్ ఆన్లో ఉండకూడదు అనమాట. కానీ ఆమె 24/7 ప్రతి ఇంకో ఇద్దరు కూర్చున్నారు అని అంటే వేరే వాళ్ళ గురించి మాట్లాడుకోవడానికే ఉంది అన్నట్టే ఉంది. ఇంకేం మీదది ఇంకేం లేదు, వేరే టాపికే లేదు అని అన్నట్టు అనిపిస్తుంది. చెప్తారు కదా ఏదో నామినేషన్ కాదండి అని చెప్పేసి. ఇది నామినేషన్ కాదు, ఎవరు చేశారు? కిరాక్ ఎవరు చేశారు? మధ్యలో లాక్కొని వచ్చినప్పుడు మాత్రం పృథ్వీ వేసుకున్నాడు మెల్లో. తర్వాత మధ్యలో ఒక్కొక్కళ్ళు వేసుకున్నారు, టకటక మార్చేసుకున్నారు. మనం చూసే లోపలే కన్ఫ్యూజ్ అయ్యి మళ్ళీ బోర్డు మార్చేసుకుంటున్నారు వాళ్ళు. కానీ మిగతా అందరు కొంతమంది అయితే అసలు లెగవల చేయడానికి కూడా. కూడా సోనియా చేశారు. సోనియా అప్పుడే నిఖిల్ వాటేసుకొని చేసినప్పుడు బాగా చేశారు. ఆయన కూడా ఇచ్చేసారు. కానీ మొత్తానికి ఎంటర్టైన్మెంట్ చేశారు, నవ్విచ్చారు అని అనిపించింది. నబీల్ ఏమో నిఖిల్ చేశాడు, ఆడుకుంటాడు మామూలుగా, బాగుంది. మొత్తానికి బాగా నవ్వించారు, బ్రహ్మాండంగా నవ్వించారు. వాళ్ళు కూడా చాలా స్పోర్టివ్ గా తీసుకున్నారు. అదే ఇంకా స్పోర్టివ్ గా తీసుకుంటారా, దీని తర్వాత ఏమన్నా వస్తాయా, నామినేషన్స్ లో చేస్తారా, ఇలా చేసావు
కానీ ఒకటి ఇలాంటి రేట్ అప్పుడు ఏమవుతుందంటే కొంత ఒక సెల్ఫ్ దాన్ని ఏమంటారంటే సెల్ఫ్ చెక్ అంటారు అవును. అంటే మనం ముందు మనలా మనలా. చేస్తూ ఉంటే ఆటోమేటిక్ గా మనం చేసే తప్పులు కనపడతాయి, మనం చేసే ఒప్పులు కనపడతాయి. అవును. అది ఒక మంచి ఫీడ్బ్యాక్ లాంటిది. ఓకే, ఇలా అర్థం చేసుకుంటున్నారా, ఇది ఎక్కువ హైలైట్ అవుతుందా, లేదు ఇలా ఫర్ ఎగ్జాంపుల్ సోనియా చూడంగానే హగ్స్ అనేవి ఎక్కువగా అనిపించారు, అవును. అది మేబీ తనకు రియలైజేషన్ అవ్వచ్చు, ఓకే ఇది ఎక్కువ ఇలా అవును. వెళ్తుందా అని చెప్పేసి. అవును. అట్లా ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక టాపిక్ అనేది కనపడిద్ది కన్ఫర్మ్ అక్కడ. అది కొంత వాళ్ళకి మంచిగా కూర్చిద్ది, దాన్ని నెగిటివ్ గా తీసుకుంటే మంచి కంటెంట్ ఇస్తుంది. చూడాలి అది. ఇంకా నెక్స్ట్ అలాగే రేపు ఎపిసోడ్ లో ఏమొస్తుంది మనం చూడలేదు. నెక్స్ట్ రేపు వచ్చేది దాంట్లో కూడా బాగా ఉంటది. అంటే రేపు అంటే ఏముంది, సాటర్డేనే కదా, అంతే. ఇంకా నైట్ లైవ్ అయిపోయింది. యాక్చువల్ గా లైవ్ లో అది వస్తుందేమో కొంచెంసేపు నవ్వుకుందాం అనుకుంటే ఇంకా స్టార్ట్ అవ్వలేదు. అయినా 12 కల్లా మనకి లైవ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. మనం పూర్తిగా చూడడానికి కూడా అవకాశం ఉండదు, సగం వరకే ఆపేస్తారేమో, అది స్టార్ట్ అవ్వక ముందే ఈ ఆపేస్తారేమో. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అనేవి ఎప్పుడు ఉంటాయి అన్నది బిగ్ బాస్ చెప్పినట్టుగా 2 వారాల తర్వాత ఉంటాయా, లేదా మనకి షాక్ ఇస్తూ ముందుగానే అనౌన్స్ చేస్తారా, లేదా రేపే ఉన్న స్టేజ్ మీద నాకు సార్ ఏదైనా అనౌన్స్ చేయబోతున్నారా, అసలు ఏం జరగబోతుంది. ఇంకా సీక్రెట్ రూమ్ ఏదైనా అంటే ఎలిమినేషన్ డబుల్ ఎలిమినేషన్ పెట్టి ఒకరిని సీక్రెట్ రూమ్ లో పంపిస్తారా, లేదు సింగిల్ ఎలిమినేషనే డైరెక్ట్ గా సీక్రెట్ రూమ్ లో పంపిస్తారా. ఒకవేళ నిజంగా సీక్రెట్ రూమ్ కనుక చేస్తే ఎవరిని చేస్తే బాగుంటది. కొంతమంది మనకంట అంటారు, కొంతమంది సోనియా అంటారు. నాకైతే సోనియాని చేస్తే బాగుంటుందన్న ఫీలింగ్ అయితే నాకు కలిగింది. ఎందుకు? ఎందుకంటే ఇప్పుడు సోనియా బయటికి వెళ్ళింది అన్న ఒక పాయింట్ ఆఫ్ వ్యూని అంటే జనరల్ గా మనకంట అంటే ఒకటి నంబరు, నో డౌట్. అవును. సోనియా బయటికి వెళ్ళిందంటే నంబరు, అది కొంత ఇదవచ్చు. కానీ సోనియా లోపల ఉండటం మూలంగా జరిగేది ఏంటంటే ఈ లోపల అసలు వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు అన్నది సోనియా కనుక చూస్తే ఇంకో రకంగా ఉంటది. మనీ కనుక ఒకవేళ సీక్రెట్ రూమ్ లో కనుక వెళ్తే నమ్ముతారు, నో డౌట్. ఎక్కడ అనుమానం కూడా రాదు వాళ్ళకి, ఎలిమినేట్ అయిపోయి అనుకుంటారు. అలాంటి మనీ లోపల కనుక ఉంటే వీళ్ళేం మాట్లాడుకుంటున్నారు ఏంటి అన్నది అప్పుడు మనీ వారం తర్వాత లోపలికి వస్తే ఎలా ఉంటది, 4-5 రోజుల తర్వాత బయటకు వస్తే లోపలికి ఎలా ఉంటది అన్న దాని మీద. సో అన్ని అనుకోవట్లేదు అప్పుడే సీక్రెట్ రూమ్కి వెళ్తారేమో అనుకోవట్లేదు. డైరెక్ట్ ఎలిమినేషన్ జరగచ్చు, ఎందుకంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ రెడీగా ఉన్నాయి కాబట్టి వాళ్ళు దాన్ని పంపిద్దాం అనుకుంటున్నారు కాబట్టి ప్రస్తుతానికైతే పంపించేయచ్చు అన్నమాట. సరే, అలాగే విష్ణు అలాగే పృథ్వీ మంచి బీజేం వేశారు బిగ్ బాస్. మాకు ప్రోమో కూడా రిలీజ్ చేశారు. వీళ్ళిద్దరి మధ్యలో విష్ణు కొద్దిగా వీళ్ళు ఆపుతుంటే కొద్దిగా కోపం కూడా వచ్చింది. అసలు మీకెందుకు అంటే అలా అలా వాళ్ళ ఉద్దేశం ఏంటంటే నువ్వెందుకు ఎక్కువగా అంటే వాళ్ళు వేరే టీం అని ఒకటి, అందులో వాళ్ళ ఆ టీం అంటే పడదని ఒకటి, నువ్వెందుకు అంత ఇచ్చేస్తున్నావు అంటే మీరు వదిలేసేయండి నన్ను, మీరు మామూలుగా అయితే ఉంటా నేను, కానీ మా ఇద్దరు ఆ డెసిషన్ అనేది నా సొంత డెసిషన్, అది పర్సనల్ గా పొసెసివ్నెస్ అంటారు. అందులో ఏ బ్యాడ్ ఏమి ఉండదు. మనిషి మీద ఇంట్రెస్ట్ తో పొసెసివ్నెస్, ఆ మనిషి యొక్క ఇచ్చేసుకోవడం. మన బృందాక వీళ్ళందరూ సోనియా స్నానం చేసావా పృథ్వీ, అదేంటంటే ఒక కేర్ తీసుకోవడం, అలాంటిది కూడా ఒక కేర్. కానీ నాకు ఎందుకో దాంట్లో ఒక స్ట్రాటజీ కనపడుతుంది. నాకు విష్ణు చేసే దాంట్లో స్ట్రాటజీ కనపడుతుంది. ఎందుకంటే మొత్తానికి ఆ బ్యాచ్ నుండి పృథ్వీని దూరం చేయాలా అంతే. మేబీ పృథ్వీ మీద ఉన్న పొసెసివ్నెస్ తోనే దూరం చేయాలనుకుంటుందేమో, కానీ పృథ్వీ పడడేమని పెద్ద డౌట్ నాకు. అది పడడు, దానికి అసలు యాక్సెప్ట్ చేయడు పృథ్వీ. ఎందుకంటే ఆ టాపిక్ వస్తేనే పృథ్వీ అక్కడ కట్ చేసేస్తాడు, ఆపేస్తాడు. తెలుసు పృథ్వీ అనవసరంగా నేను ఇప్పుడు సోనియాతో పెట్టుకోవాలా, సోనియాతో నామినేషన్ చేయించుకోవాలా, ఆ పాయింట్స్ నేను ఎక్కడ పడిచేస్తామని. కానీ సో ఇంకోటి ఏంటంటే వాళ్ళ ముగ్గురు కలిసి ముందుకు వెళ్ళాలనే క్లియర్. సో వాళ్ళ మాట అంటాడు కూడా, ఎవరు నిఖిల్, మేము ముగ్గురు ఇక్కడ ఉంటే జాగ్రత్త, మేము మొత్తం ఆడుకుంటూ వెళ్ళిపోతాం, టాప్ 5 దాకా తీసుకెళ్ళిపోతాము, నువ్వు కూడా రా. అలానే సోనియా నువ్వు వెళ్తావా అంటే నువ్వు ఎందుకు వెళ్ళకూడదు చెప్తాను, నువ్వు వెళ్తే నువ్వు ఎందుకు చెప్పు అంటాడు అన్నమాట. నాకు రైట్ హ్యాండ్ నువ్వు అని చెప్పేసి, గుండెకాయ అని చెప్పేసి అంటాడు. రైట్ హ్యాండ్ అనిన తర్వాత నువ్వు నాకు గుండెకాయ కూడా అంటాడు. ఏం గుండెకాయ ఏం అర్థం కావట్లేదు, ఏం జరుగుతుందో తెలియట్లేదు. కానీ సరే, సౌండ్స్ ది టాస్క్ పెడతారనమాట. అక్కడ సౌండ్స్ టాస్క్ నిజంగా నబీల్ అక్కడ నబీల్ ఏం చేశాడంటే టక్కనే పాయింట్ ఇచ్చేసాడు. అది ఇవ్వకుండా ఉంటే అది ఎటు రాంగ్, సేమ్ గా ఉంటే మీకు ఏమైనా అనిపిస్తే పాయింట్ ఇవ్వమని చెప్పారు. యాక్చువల్గా అయితే ఇది రాంగ్ కదా అని చెప్పేసి వదిలేసి ఉండేది బాగుంది. కానీ నబీల్కి ఆ విషయం అర్థం కాలేదు. కానీ నబీల్ సంచాలక సూపర్ గా చేశాడు తెలుసా, ఎంత జోవియల్ గా ఎంత నవ్విచ్చాడు లైవ్ లో అయితే, నవ్విస్తా ఇచ్చేసుకుంటా. వాళ్ళు కూడా వాళ్ళకి ఇచ్చారంటే థ్యాంక్ యూ సార్. సోనియా పుణ్యమా అంటూ, నిఖిల్ పుణ్యమా అంటూ నబీల్ కంటెంట్ వచ్చింది. ఆ నబీల్ ఎప్పుడైతే తీయేశారో, నబీల్ ప్రతి సంచారం సో తన కంటెంట్ క్రియేట్ చేసుకుంటున్నాడు, సింపుల్ అది.
తనకి తానే దాన్ని యూజ్ చేసుకుంటున్నాడు. నబీల్ బాగా యూజ్ చేసుకుంటున్నాడు. అలాగే ప్రతిదీ కూడా బాగా తెలివిగా చేస్తున్నాడు. ఒక ఫస్ట్ ఉన్న నబీల్కి ఇప్పుడున్న నబీల్కి చాలా తేడా ఉంది. చాలా ప్రోగ్రెస్ అయ్యాడు. చాలా బాగా ఆడుతున్నాడు కూడా గేమ్. ముందు ముందు కూడా ప్రతి శుక్రవారం ఒకే సినిమా ఉండదు కదండి. అలానే బిగ్ బాస్ లో ప్రతి వారం హీరోలు మారుతూ ఉంటారు. ఒక్కొక్క వారం ఒక్కొక్కరు హైలైట్ అవుతూ ఉంటారు. ఈ వారం నబీల్. ఆ నబీల్ హీరో చేసింది ఎవరు అంటే నిఖిల్, సోనియా. సో నో డౌట్ అది మనం హీరో అవ్వకపోయినా పర్లేదు కానీ అవతల వాళ్ళని హీరో చేసే అవకాశం ఇవ్వకూడదు. చాలా మంది అంటుంటారు అందులో తప్పే ఉంది, ఇదే ఉంది. తప్పు రైట్లు ఏముండవు ఇందులో. అవతల వ్యక్తికి కంటెంట్ ఇవ్వటం, అవతల వ్యక్తికి ఇమేజ్ పెంచడం, అంతే. అంతకుమించి ఏం లేదు. అది మనం చేసే తప్పుల వల్ల. తనంతట తాను హీరో అవటం వేరు, అది బాగానే ఉంటుంది. కానీ మనం చేసే చిన్న చిన్న తప్పుల వల్ల అది అనవసరంగా జరుగుతాం. సో బిగ్ బాస్ హౌస్ లో ప్రతిదీ మన గేమ్ పరంగా చేయడం ఒకటే, కానీ మనం చేసే ప్రతి చర్య బయటికి ఎలా వెళ్తుందో ఆలోచించుకోవడం చేయడం కూడా గేమ్. బిగ్ బాస్ లో అదే పెద్ద ఇంపార్టెంట్ అన్నిటికన్నా. లోపల ఎలా గెలవాలి, ఆ టాస్క్ ఎలా గెలవాలి, ముందు ముందు ఏం జరుగుతుంది, బిగ్ బాస్ ఏం చేస్తే ఆలోచించడం కరెక్టే. కానీ అక్కడ పెట్టే ప్రతి ఆలోచన, డెసిషన్ బయటికి ఎలా ప్రొటెక్ట్ అవుతుంది, నేను ఇక్కడ చేసే ప్రతి గేమ్ బయటికి ఎలా వెళ్తున్నా ఒక కంట కనిపెడుతూనే బిగ్ బాస్ లో ఆట ఆడాలన్నమాట. సో ఈసారి బిగ్ బాస్ కూడా చాలా విచిత్రంగా ఉన్నాడు. అంటే తదనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటారు. ప్రీ ప్లాన్డ్ కాదు, అప్పటికప్పుడు అనమాట. కావాలని క్లాన్స్ మార్చడానికి, అవసరమైతే ఇక్కడ అక్కడ తీసుకెళ్ళడానికి, ఇష్టం వచ్చినట్టు. చెప్పాలంటే దీనికి రూల్ లేదు, లాజిక్ లేదు. సో ఇష్టం వచ్చినట్టుగా అది ఎప్పుడు కావాలో తిప్పుకోవచ్చు. అదిగా నా ఇల్లు నా ఇష్టం అన్నాడు కదా. సేమ్ ఆయన ఈసారి ఈ సీజన్ లో అదే కాన్సెప్ట్ కనపడుతుంది. అంటే తన ఏదైనా తేడా పడుతుందిరా అంటే వెంటనే మార్చేసుకోవచ్చు. వెళ్ళిపోయారు అంతే తప్ప రూల్ బుక్ లో రూల్స్ ప్రకారం ఫాలో అవ్వట్లేదు అన్నమాట. సో బిగ్ బాస్ కూడా తన రాజ్యాంగాన్ని తాను రాసుకోవాలా. తను ఏమనుకుంటే అదే రాజ్యాంగం అయిపోతుంది ఇప్పుడు. సో అదే కానీ రేషన్ కూడా కొద్దిగా ఆ టాస్క్ ఇదేయడం వల్ల కొద్దిగా వీళ్ళకి రేషన్ కూడా తక్కువే వచ్చినట్టు ఏమవుతుంది. వెళ్ళాడు మొత్తం చికెన్ అంతా వేసుకున్నాడు. కానీ తను తీసుకున్నది కూడా అదే దోశ పిండి ప్యాటర్న్ ఏదో ప్యాకెట్ కూడా తనదైతే అది పడిపోయినా కానీ తను తీసుకున్నాడు. సరే వచ్చి నీ దగ్గర ఆల్రెడీ ఉన్నాయి కదా, వచ్చి అమ్మాయి నేను ఇలా వేసాను, సరే మీకు కూడా లేదు కదా అని ఇస్తాడేమో అని అనుకున్నాను. కానీ అస్సలు నిఖిల్ అస్సలు ఇవ్వలేదు. అక్కడ కొద్దిగా అనిపించింది ఇస్తే ఆటలో ఆడే విధానం మంచి జోష్ ఉంటది, కసిగా ఆడతాడు, ఇది చేస్తాడు. కానీ ఎక్కడో నిఖిల్ తడబడుతున్నాడు ఎక్కడో చాలా. అది నాకు తెలిసినంత వరకు రేపు శనివారం క్లియర్ చేస్తారు నాకు సార్. జ్ఞానోదయం చేస్తారు అనుకుంటున్నాను. నాకు తెలిసి ఎన్ఎస్పి ట్యాగ్ ని రేపు నాకు సార్ విడదీస్తారు. చూడాలి. నా అంచనా ప్రకారం అయితే లాస్ట్ వీక్ పంచులు పడ్డాయి, ఈసారి ఇంకొద్ది పంచులు పడతాయి. చూడాలి మరి ఆ పంచులు అర్థమవుతాయా లేవా అని. ఎందుకంటే ఇది ముగ్గురికి లాభమా నష్టమా అంటే కొంత నష్టమే ఎక్కువ కనపడుతుంది ప్రస్తుతానికి లాభం కన్నా కూడా. ఎందుకంటే బయట ఆడియన్స్ లో ఒక సాఫ్ట్ ఫీలింగ్ రాటర్లా, ఇంకా అది మంచి కాంబినేషన్ అని రాటర్లా. అది పడాలి. అది పడకపోతే ఇలానే వెళ్తే ఇంకా నెగిటివిటీ వెళ్ళిపోద్ది. వాళ్ళు అసలు ఇండివిజువల్ గేమ్ ఆడితే ఇంకా సూపర్ గా ఉంటది. సో ఇలా ఆడితే ఏమైపోద్ది అంటే ఇప్పుడు చూస్తానికి నిజం చెప్పాలంటే వీళ్ళ ముగ్గురు ఇంతమంది అటాక్, ఇంతమంది ఒకవైపు ఉన్నారు అంటే ఎవరు గ్రూప్ గేమ్ ఆడతారు అనిపించాలి జనాలుగా. అది మనకేమనిపించాలి, వీళ్ళందరూ కలిసి వాళ్ళ ముగ్గురు మీద ఆడుతున్న ఫీల్ రావాలి, మనకి ఆటోమేటిక్ గా రావాలి. మరి వీళ్ళందరూ కలిసి అగెన్స్ట్ గా ఉన్నారు, వీళ్ళందరూ కలిసి 24 గంటలు సోనియా గురించి మాట్లాడుకుంటున్నారు, డిగ్రీ గురించి పృథ్వీ గురించి మాట్లాడుకుంటున్నారు. వీళ్ళందరూ తుపాసోళ్ళు అదే మంచిది అన్న ఫీలింగ్ రావాలి. ఆ ఫీల్ రాకపోవడం గల కారణం ఏంటంటే కొంత ఓవర్ యాటిట్యూడ్ అన్నది ఇబ్బంది పెట్టారు. వాళ్ళకి వాళ్ళే ఇచ్చేసుకుంటున్నారు, నేను ఏ టీమ్ లో ఉంటే ఆ టీం గెలుస్తుంది అని చెప్పేసి అట్లా వాళ్ళకి వాళ్ళే ప్రైస్ చేసుకుంటున్నారు. అలా ఎప్పుడైతే చేస్తారో ఆటోమేటిక్ గా జనాల్లో నుంచి వాళ్ళ మీద ఇది చూద్దాం. ఏమో ఇది అటు తిరిగి రేపు పొద్దున ఏమో నేను చెప్పిన ఫీలింగ్ వచ్చేస్తుందేమో జనాలకి. చూడాలి అది. సో అది ఫ్రెండ్స్ ఇవాళ ఎపిసోడ్. రేపు నాకు సార్ వస్తారు, రేపు ఎలా ఉండబోతుంది, అసలు ఏం జరగబోతుంది అనే విషయం గురించి మళ్ళీ మాట్లాడుకుందాము. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్.